మహేష్ యాన్యువల్ శాలరీ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 2 lakhs to 2,40,000. 2 లక్షలు ఉన్న శాలరీ 2,40,40,000 అయింది. అంటే ఇనీషియల్గా 2 లక్షలు అతని దగ్గర ఉంది, ఫైనల్గా ఎంత అయింది సార్? 2,40,40,000 అయింది. 2,40,40,000 అయింది. 2,40,40,000 అయింది. అంటే పెరిగింది. ఎంత పెరిగింది అనేది అడుగుతున్నాడు. ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద శాలరీ. మనము ఆన్సర్ ఆప్షన్ నుంచి వెళ్దాం. మెథడ్ 1 అప్రోచ్, ఆన్సర్ ఆప్షన్. ఆన్సర్ ఆప్షన్ నుంచి వెళ్దాము. మనకు ఆ వాల్యూలు కష్టంగా ఇచ్చినా కానీ ఆన్సర్ ఆప్షన్ నుంచి ఉపయోగపడుతుంది. సపోజ్గా సెకండ్ ఆప్షన్ తీసుకుంటే 100 మీద 20% పెరిగింది. 100 మీద 20% పెరిగిందంటే 100 మీద 20 పెరిగింది, ఫైనల్ వాల్యూ ఏమవుతుంది? 120 అవుతుంది. ఫైనల్ వాల్యూ ఏమవుతుంది? 120 అవుతుంది. నవ్వు ఇక్కడ చూడండి సార్, రైట్. 0 0 12 2s are 24, కాబట్టి ఆప్షన్ బి రైట్. ఇక్కడ మనకు కనబడుతుంది 12 అని మనకు ఈజీగా కనబడుతుంది. సో ఇది ఆన్సర్ ఆప్షన్ అప్రోచ్. దాని తర్వాత డిజిటల్ సమ్ చేసినా మనకు ఆన్సర్ వస్తుంది. 2,40,000. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డిజిటల్ సమ్ ఎంత? 6. 2 + 4 6, 6 + 0 6. రైట్ హ్యాండ్ సైడ్ 2 lakh డిజిటల్ సమ్ 2, 120 డిజిటల్ సమ్ 3, 2 3s are 6, 2 3s are 6, 6 ఈక్వలెంట్ టు 6. డిజిటల్ సమ్ ద్వారాను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వలెంట్ టు రైట్ హ్యాండ్ సైడ్ అయింది. మరియు రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ కూడా ఇక్కడ 2 2s are 4 అయింది. ఇక్కడ మనం 18 పెట్టుకుంటే ఇది 118 అయ్యేది. 8 × 2 16, 6 4 మ్యాచ్ అవ్వట్లేదు. 24 పెట్టుకుంటే రైట్ 124, 4 × 2 8, 8 4 మ్యాచ్ అవ్వట్లేదు. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ద్వారా ఆప్షన్ సి తీసేశాను, ఆప్షన్ డి తీసేశాను. రైట్. ఆప్షన్ ఏ ఎట్లా అయినా పోయింది. ఎందుకు సార్ ఆప్షన్ ఏ పోయిందంటే 2,40,000 ఈజ్ ఈక్వలెంట్ టు 2 lakh × 100 మీద 22 పెరిగింది అంటే 122 అయింది. 122 అనేది 61 అనే ప్రధాన సంఖ్యతోటి డివైడ్ అవుతుంది. కానీ 2,40,000 అనేది 61 తోటి డివైడ్ కాదు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ పోయింది. మీరు ఇటువంటి క్వశ్చన్లు ఇచ్చినప్పుడు మీరు ఎలా చేయాలంటే 100 మీద ఎంత పెరిగింది? 120 పెరిగింది. దీని రైట్ మోస్ట్ 2, 2 2 4 ఎస్ వచ్చే ఛాన్స్ ఉంది. 2 2 4 ఎస్ వచ్చే ఛాన్స్ ఉంది. 4 2 8 ఛాన్సే లేదు. ఆప్షన్ జీ పోయింది. 8 2 16, ఇక్కడ 6 వచ్చింది, ఇక్కడ 4 వచ్చింది, వచ్చే ఛాన్సే లేదు. అంటే క్వశ్చన్ చూస్తూనే ఉంటే మనకు ఆప్షన్ సి ఎగిరిపోయింది, ఆప్షన్ డి ఎగిరిపోయింది. నేను ఈ మెథడ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను, ఎందుకంటే మీ అందరికీ తెలిసిన ఇంకొక మెథడ్ ఏంటంటే రైట్, ఇది ట్రెడిషనల్ మెథడ్ ఏంటి సార్? ఫస్ట్ ఏమో 2 లక్షల శాలరీ ఉంది, అది 2,40,40,000గా మారింది. 2,40,40,000 అంటే 4 0 4 0, 20 కాస్త 24గా మారింది, 5 కాస్త 6గా మారింది, 5 మీద 6 అంటే 1 పెరిగింది 5 మీద, ఇది 20%. అన్నిటికీ ఈ మెథడ్ బెస్ట్ మెథడ్ కాకపోవచ్చు. ఎప్పుడైతే మనము అరిథమెటిక్లో, మీరు దయచేసి ఇది నోట్స్లో రాసుకోండి, మనం అరిథమెటిక్లో ఏ లాజిక్స్ యూస్ చేస్తాము అనంటే ట్రెడిషనల్ మెథడ్ అయితే క్యాల్కులేషన్ మెథడ్. అదే మనకు ఆన్సర్ ఆప్షన్ యూస్ చేయాలంటే మన దగ్గర 4 నుంచి 5 అస్త్రాలు ఉన్నాయి. ఏంటి సార్ ఆ అస్త్రాలు? ఫస్ట్ అస్త్రము రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, సెకండ్ అస్త్రము డిజిటల్ సమ్, థర్డ్ అస్త్రము ప్రధాన సంఖ్య, నాలుగో అస్త్రము భాజనీయతా సూత్రం. ఈ 4 ఎంత బాగా మీకు తెలిస్తే అంత బాగా మీరు ఆన్సర్ ఆప్షన్స్ యూజ్ చేసి కొన్ని క్వశ్చన్స్ని ఫాస్ట్గా సాల్వ్ చేయొచ్చు.
2 లక్షలు 2,40,000 అయింది అంటే 2 లక్షల మీద 40,000 పెరిగింది అంటే 40,000 5ల 2 లక్షలు 1/5 అనేది 20%. కానీ ఈ వాల్యూలు కష్టంగా ఇచ్చినప్పుడు ఇలా క్యాల్కులేషన్ చేయడానికి మీకు కొంత ఎక్కువ టైం పట్టొచ్చు. దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. 13వ క్వశ్చన్ చూడండి. ఇది చూడండి సార్, ఇది చూడండి. రైట్ సొల్యూషన్. Shanthanu's income decreased from 42,800 to 37,236. తన యాక్చువల్ జీతం అట 42,800 అట. 42,800 అది ఎంత అయింది సార్? 37,236 అయింది. 37,236 అయింది. ఎంత పర్సంటేజ్ ఎంత తగ్గింది? ఆన్సర్ ఆప్షన్ నుంచి వెళ్దాం. నవ్వు ఇక్కడ చూద్దాం సార్. ఇక్కడ ఏమన్నాడు? పర్సంటేజ్ డిక్రీజ్ అన్నాడు. 100 మీద ఎంత తగ్గింది చూసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ 13%. 100 మీద 13 తగ్గింది అంటే 87. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. 7 8ల 56. 6 నాకు మ్యాచ్ అవుతుంది. ఎస్. మిగతాది చూద్దాం. రైట్, మిగతాయి ఒకసారి మనం వేరే ఆప్షన్స్లో చూస్తే 100 మీద 14 తగ్గింది 86. 6 8ల 48. 8 6 మ్యాచ్ అయ్యే ఛాన్స్ లేదు. 100 మీద 11 తగ్గింది 89. 9 8ల 72 అయ్యే ఛాన్సే లేదు. 100 మీద 12 తగ్గింది రైట్ 88. 8 8ల 64 4. కానీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 6 రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఉంది. ఏమీ చేయకుండా మనకు ఈ క్వశ్చన్ ఎంత ఆన్సర్? 13%. ఏ లాజిక్ యూస్ చేశాను నేను చూస్ చేసిన లాజిక్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. చక్కగా క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ ఆప్షన్ నుంచి మనం ఏది తప్పులో ఈజీగా చెప్పొచ్చు. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 100 మీద 13 తగ్గింది అంటే 87. 7 8ల ఎంత? 56. 6 2 మ్యాచ్ అయ్యాయి. 100 మీద ఇది పెరిగింది కాదు సార్, తగ్గింది. అదే 13 ఇంక్రీజ్ అని ఇచ్చాడు అనుకోండి, నేను ఇక్కడ 113 రాసేవాడిని. 100 మీద 13 తగ్గింది రైట్ 87. 100 మీద 14 తగ్గింది 86. 100 మీద 11 తగ్గింది 89. 100 మీద 12 తగ్గింది 88. సో ఇవి కానే కాదు. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? ఒకసారి డిజిటల్ సమ్ ద్వారా కూడా క్రాస్ చెక్ చేద్దాం. డిజిటల్ సమ్ ద్వారా డిజిటల్ సమ్ ఏమంటుంది? 3 + 7 10 12 15 21. 2 + 1 3. 4 + 2 6. 6 + 8 14. 14 అంటే 5. 8 + 7 15. 15 అంటే 6. 5 6 are 30. 30 డిజిటల్ సమ్ ఎంత? 3. 3 = 3. మొత్తము అరిథమెటిక్ అంతా కూడా డిజిటల్ సమ్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ప్రైమ్ నంబర్ డివిజిబిలిటీ రూల్. ఈ 4 అస్త్రాలు యూస్ చేసి ఆన్సర్ ఆప్షన్ ఏది తప్పో చూడంగానే చెప్పగలుగుతాను. ఈ 13th ప్రాబ్లం అందరికీ క్లియర్ అవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైందనుకుంటా. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ వెరీ మచ్ క్లియర్. ఎవ్రీబడి కైండ్లీ క్లియర్. 14th క్వశ్చన్. దయచేసి ఇది చేస్తూనే ఉంటే మీకు చాలా టైం పడుతుంది సార్. 42,800 కాస్త 37,237 అయింది, 6 అయింది. ఇది ఇనీషియల్ వాల్యూ, ఇది ఫైనల్ వాల్యూ. అంటే ఫైనల్ మైనస్ ఇనీషియల్ వాల్యూ బై ఇనీషియల్ వాల్యూ బై 100. ఇది చేసుకుంటూ వెళ్తూనే ఉంటే చాలా క్యాల్కులేషన్ అవుతుంది. అందుకే ఈ మెథడ్స్ మీరు నేర్చుకుంటే చూడంగానే ఆన్సర్ వస్తుంది. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్.